రాష్ట్రంలో రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. లాండ్ అన్నది ఎక్కడా కనిపించడం లేదు. ప్రజల భార ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీని అలగదొక్కాలనే కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెల రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడి రోడ్డు మీద జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసులు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చెప్పి చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో మోదీ గారికి, హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని ఈ ముచ్చట ఎవరన్నదో కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారే అన్నాడు. ఇలా ట్విట్టర్లో ట్వీట్ ముచ్చట మీద. ఇక అసలు కథ ఏందనంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత రషీద్ హత్య కేసు పెద్ద దుమారమే రేపుతున్నది. రషీద్ ను నడి రోడ్డు మీద వినుకొండల జిలాని అనే వ్యక్తి దారుణంగా నరికి చంపిండు. ఈ సంఘటన మీద టీడీపీ, వైఎస్ఆర్సీపీల మధ్య గట్టివారే నడుస్తున్నది. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు ఈ సంఘటన మీద రియాక్ట్ అవుతా ప్రభుత్వ తీరును తప్పుపట్టిండు. అందుకే బెంగళూరు కని పయనమైన జగన్ సారు మధ్యలోనే పని ముగించుకొని రిటర్న్ అయ్యిండు. కేవలం వ్యక్తిగత కక్షతోటే మా వాళ్ళ మీద దాడులకు చేస్తున్నారు. రెడ్ బుక్ అనే పేరుతోని మమ్మల్ని హింసిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ ఆనవాళ్లు కనపడొద్దని టీడీపీ ఈ విధంగా కక్షపూరిత రాజకీయాలను చేస్తూ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది. ఇటువంటి సంఘటనలు జరుగుడు సిగ్గుసేటు. ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నా, మమ్మల్ని బెదిరించి ఆపాలని చూడకుండ్రి, మేము ఆగము. నేను తొందరనే వినుకొండకెళ్ళి ఆ బాధితులను కలుస్తా అని చెప్పుకొచ్చిండు జగన్ సారు. ఇక జగన్ సార్ ముచ్చట ఇట్లుంటే, ఈ ముచ్చటిన్నటువంటి 10 పక్షాలు ఏమంటున్నాయంటే, ఈ జగన్ కు పనిపాట ఏం లేదు, టీడీపీ మీద బురద చల్లాలని చూస్తాడు, జనసేన మీద రాళ్ళేయాలని చూస్తాడు, ఈయనకు పనా పాట ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు, ఏం మాట్లాడాలనో తెలుస్తలేదు. అసలు ఈ రషీదు జిలాన్ అనేటోళ్లకు పార్టీలకు గాని ఎటువంటి సంబంధం లేదు. వాళ్లకు వాళ్ళే ఒకరంటే ఒకరికి కోపము, పగ, ప్రతీకారాలతోటి గత కక్షలతోటి రగిలిపోతున్నారు. అదును చూసుకొని ఒకరి మీద ఒకరు అటాక్ చేద్దామని ఎప్పుడు ఆలోచనలు చేసుకుంటున్నారు. ఇంకా అందులో భాగంగానే నిన్న జిలాన్ అనే వ్యక్తి రషీద్ ను హత్య చేసిండు. అది వాళ్ళిద్దరికి సంబంధించిన ముచ్చట. ఇంట్లో మాకేం సంబంధం, పార్టీకి ఏం సంబంధం? లేనిదేదో తీసుకొచ్చి దాంట్లో ఏదో పుల్లలు పెట్టి శర్రాలేసి గోళీలు మా మీద వేద్దామని చూడకు జగన్. నీ కుట్రపూరిత రాజకీయాలన్నీ మాకు తెలుసు. ఏదైనా తగుదునమ్మని చెప్పి మధ్యలో జొర్రకు, అనవసరంగా మా మీద బురద తల్లే ప్రయత్నం అస్సలకే చెయ్యకు. ప్రతిదాన్ని సింపతిగా క్రియేట్ చేసుకొని నీ ఖాతాలు వేసుకుందామని నువ్వు ప్రయత్నం చేయకు. ఆ దురాశ పడకు. తస్మాత్ జాగ్రత్త. మేము అలర్ట్ గానే ఉంటాం. ఎక్కడ ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. లాండ్ ఆర్డర్ ని పటిష్టం చేస్తున్నాం అని గట్టిగానే జగన్ కు కౌంటర్లు ఇస్తున్నారు టీడీపీ లీడర్లు.